నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాల్దీవుల అధ్యక్షుడితో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు. వ్యవసాయ, మత్స్య, డిజిటల్ రంగాల్లో పరస్పర సహకారానికి కుదిరిన ఒప్పందాలు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు భారత్ 4,850 కోట్ల ఆర్థిక సాయం. భారత్ రుణంతో మాల్దీవుల పౌరులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న విక్రమ్ మిశ్రీ. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధం కాని రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న కిషన్ రెడ్డి. తెలంగాణ సామాజిక సర్వేతో నిజమైన బీసీలకు నష్టం జరుగుతుందని విమర్శ. మామునూరు ఎయిర్పోర్ట్ పనుల్లో కీలక ముందడుగు. భూసేకరణ కోసం 205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. తెలంగాణలో చేపట్టిన సామాజిక సర్వే దేశం దిశను నిర్వచించనుందన్న రాహుల్ గాంధీ. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. భారత్తో 4వ టెస్టుపై పట్టు బిగించిన ఇంగ్లాండ్. జో రూట్ రికార్డు సెంచరీతో 186 పరుగుల ఆధిక్యం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలు. మాల్దీవులకు 4,850 కోట్ల రూపాయల మేర భారత్ రుణం ఇవ్వనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన సందర్భంగా భారత్ ఈ మేరకు ప్రకటన చేసింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజుతో ప్రధాని మోదీ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాధినేతల సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, మత్స్య రంగంలో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. భారత్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెట్రలాజీ, మాల్దీవుల మెట్రలాజికల్ సర్వీసెస్ మధ్య సహకారం పెంపు దిశగా అవగాహన ఒప్పందం ఖరారైంది. అలాగే రెండు దేశాల మధ్య డిజిటల్ సేవలు, ముఖ్యంగా యూపీఐ సేవలను మరింత బలోపేతం చేసుకునేందుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటితో పాటు రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించడంపై మరొక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు ఎంతో పురాతనమైనవని అన్నారు. ఇరు దేశాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాకుండా సహ ప్రయాణికులు అని ప్రధాని పేర్కొన్నారు. మాల్దీవులకు ఏ కష్టం వచ్చినా మొదట స్పందించేది భారతే అని అన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మైజు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు మొదలవడంపై హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు ఇదొక కీలక ముందడుగు అని అభివర్ణించారు. भारत मालदीव का सबसे करीबी पड़ोसी है. मालदीव भारत की नेबरहुड फर्स्ट पॉलिसी और महासागर विजन दोनों में एक अहम स्थान रखता है. भारत को मालदीव का सबसे भरोसेमंद मित्र होने पर भी गर्व है. हमारी डेवलपमेंट पार्टनरशिप को नई उड़ान देने के लिए हमने मालदीव के लिए $565 मिलियन यानी लगभग 5,000 करोड़ रुपए की लाइन ऑफ क्रेडिट देने का निर्णय लिया है. यह मालदीव के लोगों की प्राथमिकताओं के अनुरूप यहां के इंफ्रास्ट्रक्चर के विकास से जुड़ी परियोजनाओं के लिए इस्तेमाल ली जाएगी. फ्रेंड्स, हमारी आर्थिक साझेदारी को गति देने के लिए हमने कई कदम उठाए हैं. आपसी निवेश को गति देने के लिए हम शीघ्र ही बायलैटरल इन्वेस्टमेंट ट्रीटी फाइनलाइज करने की दिशा में काम करेंगे. I'm also pleased to announce the initiation of negotiations for a free trade agreement between India and the Maldives. This landmark initiative marks a significant step forward in strengthening our economic partnership. We appreciate the pivotal role played by India in supporting the Maldives to manage economic and liquidity challenges through $400 million currency swap facility and interest-free one-year rollover of the Treasury bill in May 2025. India's continued assistance to the Maldives through the export of essential commodities is a key facet of our bilateral cooperation under the long-standing trade agreement.
I wish both our nations continued growth, prosperity and harmony. Thank you. లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం ఫలితంగా మాల్దీవుల్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కలుగుతుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనకు సంబంధించిన వివరాలను విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ప్రధాని మోదీ మయూజీతో కలిసి ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో ఒక చెట్టు నాటారని చెప్పారు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండే 2 BHISHM భారత్ హెల్త్ ఇనిషియేషన్ ఫర్ సహయోగ్ హిత మైత్రి క్యూబ్లను కూడా ప్రధాని మోదీ అందజేశారని తెలిపారు. భారత్ మాల్దీవుల మధ్య ఉన్న డాలర్ లైన్ ఆఫ్ క్రెడిట్ సవరించే తప్పనిసరి ఒప్పందంపై కూడా ఇరు పక్షాలు సంతకం చేశాయని తెలిపారు. ఈ తప్పనిసరి ఒప్పందంపై సంతకం చేయడంతో మాల్దీవుల వార్షిక రుణ తిరిగి చెల్లించే బాధ్యతలు ఏటా దాదాపు $51 మిలియన్ నుండి $29 మిలియన్ 40% తగ్గుతాయన్నారు. కార్గిల్ యుద్ధం ఈ మాట వింటే చాలు ప్రతి భారతీయుడు గుండె ఉప్పొంగుతుంది. సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకొని భారత్పై పట్టు సాధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ పన్నిన కుట్రను భారత్ సైన్యం పటాపంచలు చేసిన ఘటనకు సాక్ష్యమే కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధంలో భారత్ గెలిచిన రోజు దేశ చరిత్రలో కార్గిల్ దివస్గా నిలిచిపోయింది. ఆ అపూర్వ విజయానికి నేటితో 26 ఏళ్లు. ఈ నేపథ్యంలో కార్గిల్ దివస్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. 1999 జూలై 26 పాకిస్తాన్ చావు దెబ్బతిన్న రోజు. కార్గిల్ దివస్గా ప్రతి భారతీయుడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. సరిహద్దుల్లోని కీలక స్థావరాలను ఆక్రమించుకునే దిశగా పాక్ సైనికులు భారీ కుట్ర పన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే ఇండియన్ ఆర్మీ పాక్ కుట్రను పసిగట్టి ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధానికి దిగి దాయాది సైనికులను తరిమికొట్టింది. ఇది జరిగి 25 ఏళ్లైనా కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు చూపించిన తెగువ, పోరాట పటిమ, వారి వీరత్వం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. భారత సైనికుల విజయానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ దివస్ను జరుపుకుంటాం. దేశ రక్షణకు కీలకమైన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ భారీ కుట్రకు తెరలేపింది. లద్దాఖ్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ సైనికులు ముజాహిద్దీన్ల వేషంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాల్లోకి చొరబడ్డారు. అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా ఉండే గొర్రెల కాపరులు పాకిస్తాన్ క్యాంపులను గుర్తించి ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కొంతమంది భారత జవాన్లు మొదట వారిని ఉగ్రవాదులుగా భావించారు. పాక్ సైనికులనే అనుమానం వచ్చిన తర్వాత పాక్ సైన్యాన్ని గుర్తించేందుకు వెళ్లిన 5 భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. త్రాస్, కక్సర్, బటాలిక్, ముష్కో సెక్టార్లోని వ్యూహాత్మక శిఖరాలను కూడా పాక్ ఆర్మీ ఆక్రమించింది. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న భారత్ పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు 1999 మేలో ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టింది. భారీగా సైనికులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని యుద్ధ ప్రాంతానికి తరలించింది. అయితే అప్పటికే ఎత్తైన కొండలపై ఉన్న పాక్ సైనికులను ఎదుర్కోవటం ఇండియన్ ఆర్మీకి కష్టతరమైంది. కింద నుంచి దాడి చేయటం ప్రతికూలంగా మారింది. దీంతో ఎత్తైన ప్రాంతం నుంచి పాక్ చేస్తున్న దాడులను నిలువరించేందుకు భారత సైన్యం బోఫోర్స్ హోవిట్జర్లను రంగంలోకి దించింది. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శత్రువుల బంకర్లపై విరుచుకుపడ్డాయి. మరోవైపు భారత వైమానిక దళం కూడా శత్రు స్థావరాలపై విరుచుకుపడింది. దాదాపు 3 నెలల పాటు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తొలి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మిగతా ప్రాంతాలను కూడా కైవసం చేసుకుంది. ఈ పోరాటంలోనే విక్రమ్ బాత్రా, మనోజ్ పాండే వంటి వీర సైనికులు ప్రాణత్యాగం చేశారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం తోకముడవటంతో 1999 జూలై 14వ తేదీన ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయిందని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఇక చిట్ట చివరి పాక్ సైనికుణ్ణి భారత గడ్డపై నుంచి తరిమికొట్టిన తర్వాత జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అప్పట్నుంచి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు. ఈ యుద్ధం తర్వాత పాక్ మళ్లీ భారత్పై కాలు దువ్వే సాహసం చేయలేదు. మొన్నటి ఆపరేషన్ సింధూర్తో పాక్ మరోసారి భారత వీర సైనికుల సత్తాను చూసింది. ఇలా భారత్తో తలపడిన ప్రతిసారి దాయాదికి పరాజయమే మిగులుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కార్గిల్ యుద్ధంలో భారత్ సైన్యం కనబరిచిన పరాక్రమాన్ని యావత్ దేశం శ్లాఘిస్తోంది. దేశ విభజన అనంతరం పాకిస్తాన్తో జరిగిన అతిపెద్ద యుద్ధంలో భారత జవాన్ల తెగువ, పోరాట పటిమ, వీరత్వం ప్రపంచానికి తెలిసింది. మేడ్చల్, మల్కాజిగిరికి చెందిన పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకొని పట్టు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్కు మన సైన్యం గట్టిగా బదిలిచ్చిందని చెప్పారు. చేసుకుని
కార్గిల్ యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 25వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నామని రిటైర్డ్ ఆర్మీ అధికారుల కల్నల్ డిహెచ్ రావు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి నర్సింగ్ రావు చెప్పారు. 1971 తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన భారీ సైనిక పోరాటం ఇదే అని అన్నారు. యుద్ధ క్షేత్రంలో భారత సైనికులు చూపిన పరాక్రమం అనన్య సామాన్యమని కొనియాడారు. విజయ్ దివస్ పాకిస్తాన్ ఇండియా 1996లో కార్గిల్ వార్ రావడానికి కారణం ఏంటంటే బేసికలీ పాకిస్తాన్ వాళ్ళు మన ఆ ఏరియా ఇంపార్టెన్స్ని బట్టి హైట్లో ఉన్నారు కాబట్టి దాన్ని ఆక్యుపై చేసుకుని మన వాళ్ళ మీద విజయం సాధిద్దామని ప్లాన్ వేశారు. మనం ప్రిపరేషన్ అన్నీ చేసుకుని దో దే ఆర్ అట్ ది వెరీ హై లెవెల్స్ బట్ వీఆర్ అట్ ది డౌన్ లెవెల్స్. దే ఆర్ అరౌండ్ 8,000 feet, వీఆర్ అబౌట్ 6,000 feet. But still, with our bravery and coordination and planning, we won the war. After winning the war and the international pressure, Pakistan have to accept the facts and vacate their area. Thus, in 1999, we won the war, and that's named as Kargil Divas, Vijay Divas. పాకిస్తాన్ ఇండియా వార్ కార్గిల్లో జరిగింది. ఆ వార్లో మన వాళ్ళు యాక్చువల్గా ఆ కార్గిల్ అనేది ఆ కార్గిల్ డిస్ట్రిక్ట్ కాశ్మీర్ ఏరియాలోని అక్కడ నుంచి వాళ్ళు మనకు తెలియకుండా ఒక అగ్రిమెంట్ ప్రకారంగా ఈ పీస్ టైంలో కార్గిల్ లోపలికి వచ్చేసి మన ఏరియాలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు, మన ఏరియాని భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని బంకర్స్ తవ్వి గన్స్ అవి తయారు చేసుకొని పెట్టుకొని అక్కడ ఒక గోవులు కాసుకునే ఒక అతను చూసి అది ఇండియన్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తే దే ఫౌండ్ దట్ ఈ పాకిస్తానీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నట్టుగా వార్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తూనే ఉన్నాయి. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేపై ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆందోళన చేస్తుండటంతో వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇవాళ కూడా ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో రాజ్యసభతో పాటు లోక్సభ కూడా సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సభ్యులను స్పీకర్ కోరారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సోమవారం నుంచి ఆపరేషన్ సింధూర్పై చర్చ జరిపేందుకు అధికారపక్షం అంగీకరించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్రం, ప్రతిపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో సోమవారం నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశం ఉంది. నేను ఇక్కడే ఉన్నా. నీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రతి నెల చివరి ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 124వ మన్ కీ బాత్ సంచిక దూరదర్శన్ యూట్యూబ్, ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారం కానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో 3 రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి సాగర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి సాగర్, గత కొన్ని రోజులుగా అధిక వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనతో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఇక జంట నగరాల విషయానికి వస్తే జంట నగరాల్లో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే గత 4 రోజులుగా విసురుగా కురుస్తున్న వర్షాకాలం సాయంత్రం వేళల్లో భారీగా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక చర్యలు చేపట్టింది. వరదను తరలించేందుకు అక్కడ నీరు నిలిచిన చేత తొలగించేందుకు మోటార్ను వినియోగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు విరిగి పడటంతో జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యి వాటిని తొలగిస్తున్నారు. ఇక జంట జలాశయాల విషయానికి వస్తే భారీ వరద చేరుకోవడంతో హిమాయత్ సాగర్ కు 3,000 పైగా క్యూసెక్కులు వరద వచ్చినట్టు అధికారులు తెలుసుకున్నారు. మరొక హుస్సేన్ సాగర్ లో కూడా భారీ వర్షపాతం భారీగా నీరు చేరుతున్నట్టు తెలిసింది. సందీప్ సాగర్, అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టింది? అయితే ఇప్పటికే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సీఎం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పేసి కూడా తెలిపారు. అయితే హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నతాధికారులు కూడా అయితే మేయర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రాతో కలిసి అధికారులందరూ కూడా అనుసంధానం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే కర్నూలు కూడా హైదరాబాద్ ని ఆదేశించారు. అయితే పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా వారికి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. థ్యాంక్ యూ సాగర్. 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఆరోపించారు. 10% ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని, దీనివల్ల నిజమైన బీసీలకు న్యాయం జరగదన్నారు. బీసీల రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీదని, కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని కనీసం ముఖ్యమంత్రిని కూడా చేయలేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతోందని ఆరోపించారు. పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏమాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా బీసీ రిజర్వేషన్ అమలుకు నోచుకోలేనటువంటి 10% ముస్లిం రిజర్వేషన్స్ ను బీసీ రిజర్వేషన్స్ తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తూ ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు 42% చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క 42% రాజకీయ రిజర్వేషన్స్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ముందుగా తెలంగాణలో అమలు చేసి చూపాలన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని, తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరైనా బీసీలను ప్రధాని చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో సామాజిక వర్గం ప్రాతిపదికన మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. 10% కూడా లేని కులాలను 7 మంత్రి పదవులు ఎందుకు కట్టుపెట్టారో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును ఆమోదించేలా బీజేపీ నేతలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలు కన్నీరు కారుస్తున్నారంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ స్పందిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావద్దని బీజేపీ నేతలు కోరుకుంటున్నానన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు 205 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మామనూరు విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 1,20,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ప్లాట్లకు, ఇళ్లకు సైతం న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించడంతో భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. భారత్, యూకేల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణకు తాజా ఒప్పందంతో మరింత మేలు జరగనుంది. హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి ఐటీ నగరాలకు మరిన్ని కొత్త ప్రాజెక్టులు రావడంతో పాటు క్లయింట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. ముఖ్యంగా యూకే కంపెనీలు ఐటీలో పోటీ పడుతున్న హైదరాబాద్ను ఎంచుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరోవైపు తెలంగాణలో అధికంగా సాగయ్యే పసుపు రైతులకు కూడా ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ప్రయోజనం కలగనుంది. పన్నులు తగ్గించడంతో మరింత పెద్ద మొత్తంలో పసుపును ఎగుమతి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని ఒత్తిడి నుంచి కాపాడి ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 100 మంది విద్యార్థులున్న ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్తను నియమించి కౌన్సిలింగ్ అందించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 15 మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకు వర్తిస్తాయి. రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని, కేంద్రం 90 రోజుల్లో చర్య నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశాఖపట్నంలో నీట్ కోచింగ్ సెంటర్లో పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి అనుమానాస్పద మరణంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదవడంతో గతేడాది ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసి కేసును సిబిఐకి అప్పగించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ తీర్పును శుక్రవారం వెలువరించింది. తెలంగాణలో పీజీ సెట్, లా సెట్ 2025 అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు ఈ రెండింటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 9 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. 11, 12 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 16 నుంచి సీట్ల కేటాయింపు చేపడతారు. ఇక లా సెట్ అడ్మిషన్లకు ఆగస్టు 4 నుంచి 14 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో అనుమతిచ్చారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించి 22న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో సామూహిక సన్నాహక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో 1000కి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ను ఆగస్టు మొదటి వారంలో అందించాలని కోరారు. 20 నెలలు గడిచినా పెన్షన్ పెంపు హామీ నెరవేర్చకపోవడం మోసమని, ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వటం లేదని విమర్శించారు. కొత్త పెన్షన్ దరఖాస్తులు 5-6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ పెంపు కోసం ఆగస్టు 13న హైదరాబాద్లో పెన్షన్దారులతో మహాగర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 6,000 పెంచి ఇవ్వాల్సిందే. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు చేయుత పరిధిలో ఇస్తామన్న పెన్షన్ 4,000 ఆగస్టు మొదటి వారం ఇవ్వాల్సిందే. అలా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాజీనామా చేసి ఇంటికి పోవాల్సిందే. పెన్షన్ పెంచి ఇస్తామన్న మాట ఇప్పటికైనా నిలబెట్టుకుంటావో లేదా ఇంకా మోసం చేస్తామని చెప్పి ప్రభుత్వానికే ఎసరు పెట్టుకుంటావో తేల్చుకోవాల్సిన సమయం, సందర్భం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండబడే మంత్రులందరికీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని గుర్తు చేస్తున్నాను నేను. కరీంనగర్లోని వివేకానంద సిబిఎస్ఈ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 7వ క్లస్టర్ కబడ్డీ టోర్నమెంట్ను కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 800 మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.
రాజేందర్రావు మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాను కబడ్డీ క్రీడాకారుల నిలయంగా మారుస్తామని, ఇందుకోసం శిక్షణ, వసతుల కల్పనలో ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సహకారం తీసుకుంటామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపేలా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి దాదాపుగా 850 మంది పార్టిసిపెంట్స్, స్కూల్ చిల్డ్రన్, సిబిఎస్ఈ చదివే వాళ్ళతో కబడ్డీ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లస్టర్ 7లో అండర్-19 మరియు అండర్-17 మరియు అండర్-14 3 కేటగిరీలలో టోర్నమెంట్ కండక్ట్ చేసి విన్నర్స్ను నేషనల్స్ కండక్ట్ చేయబడుతుంది. అక్కడికి తీసుకెళ్లి నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. భారతదేశంలో 18 నుంచి 45 వయసు వారిలో ఆకస్మిక మరణ ప్రమాదం కోవిడ్ టీకాల వల్ల పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా లోక్సభకు తెలిపారు. భారత వైద్య పరిశోధనా మండలి ICMR అధ్యయనం ఈ సంగతి నిగ్గు తేల్చిందని వివరించారు. 2023 మే, ఆగస్టులో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో ICMR జాతీయ అంటువ్యాధుల పరిశోధనా సంస్థ NIE అధ్యయనం జరిపాయని, 2 డోసుల కోవిడ్ టీకాలు తీసుకుంటే ఆకస్మిక మరణం ప్రమాదం తగ్గుతుందని తేలినట్లు నడ్డా తెలిపారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో భాగీదారీ న్యాయ్ సమ్మేళనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకపోవడం చాలా తప్పు అని అన్నారు. ఆ తప్పును ఇప్పుడు తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించే వరకు తాము విశ్రమించబోమని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికి కలలు సాకారం చేసుకునే హక్కు ఉందని చెప్పారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్ పట్టు బిగించింది. మాజీ కెప్టెన్ జో రూట్ భారీ సెంచరీతో చెలరేగడంతో 3వ రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకే ఆల్అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 186 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రూట్ 248 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 150 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టెస్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రవిడ్, జాక్వస్ కలీక్, రికీ పాంటింగ్ను అధిగమించి 2వ ప్లేయర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్, ఓలీ పోప్ అర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. మాల్దీవుల అధ్యక్షుడితో ప్రధానమంత్రి ద్వైపాక్షిక చర్చలు. వ్యవసాయ, మత్స్య, డిజిటల్ రంగాల్లో పరస్పర సహకారానికి కుదిరిన ఒప్పందాలు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు భారత్ 4,850 కోట్ల ఆర్థిక సాయం. భారత్ రుణంతో మాల్దీవుల పౌరులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న విక్రమ్ మిశ్రీ. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగబద్ధం కాని రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న కిషన్ రెడ్డి. తెలంగాణ సామాజిక సర్వేతో నిజమైన బీసీలకు నష్టం జరుగుతుందని విమర్శ. మామునూరు ఎయిర్పోర్ట్ పనుల్లో కీలక ముందడుగు. భూసేకరణ కోసం 205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. తెలంగాణలో చేపట్టిన సామాజిక సర్వే దేశం దిశను నిర్వచించనుందన్న రాహుల్ గాంధీ. భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. భారత్తో 4వ టెస్టుపై పట్టు బిగించిన ఇంగ్లాండ్. జో రూట్ రికార్డు సెంచరీతో 186 పరుగుల ఆధిక్యం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.